హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే శివరాత్రి వీడియో అనమాట. శివరాత్రి ఈరోజైతే రేపు మాకు సామలకోటలో రథోత్సవం ఉంటుంది. ఆ రథోత్సవానికి మేమైతే అరటిపళ్ళు గెల్లిస్తాము. సో ఆ గెల్లు తెచ్చుకోవడానికి అయితే మేము ఒక పల్లెటూరు వెళ్ళామన్నమాట. అదేంటంటే చదలాడ తిరుపతి అనమాట. ఈ మధ్యన చదలాడ తిరుపతి చాలా ఫేమస్ అవుతుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ అక్కడ పల్లెటూరు కాబట్టి ఆ ప్లేస్లో అయితే మాకు అరటిపళ్ళు గెల్లు మందు కొట్టనివి దొరుకుతాయి అన్నమాట, ఒరిజినల్. అండ్ తక్కువ రేట్లో కూడా ఉంటాయి. సో మేమైతే వెళ్ళాము, సక్సెస్ఫుల్గా అయితే తెచ్చేసుకున్నాము. అండ్ చాలా ఎండ అయితే చాలా ఉంది. అక్కడ ఒక తాత కొబ్బరి బండం అలా దింపుతుంటే మేము ఫ్రెష్గా తాగాము. అండ్ దెన్ మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఏంటంటే జగనన్న కాలనీ అనమాట. అలా ఇంకా రోజు అయితే అలా గడిచింది. అండ్ ఈవినింగ్ డాడీకి అయితే హాలిడే ఉంటుంది, ఆ రోజు ఉంది. అండ్ ఈవినింగ్ అయితే మేము నేను బయటికి వెళ్ళామన్నమాట. అలాగా ఇంట్లో ఫ్రూట్స్ లేవు, అలా వాటర్ మిలాన్ అవి తెచ్చుకోవడానికి వెళ్ళాము. అండ్ తీసుకుని ఫుల్గా అయితే తిరుగుతున్నాము. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే రథోత్సవం ఎలా జరిగింది ఏంటి అన్నదైతే మొత్తం చూపిస్తాను, చూడండి కంపల్సరీగా. అండ్ నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇది ఏంటంటే ఆ రోజు అయిపోయింది, ఇది నెక్స్ట్ డే అనమాట, రథోత్సవం రోజు మార్నింగ్. మేమైతే మాకు మధ్యాహ్నం నుంచి మొదలవుతుంది, ముహూర్తం ఉంటుంది. సో మార్నింగ్ అత్తయ్య నేను అయితే కాకినాడ వెళ్ళాము డీమార్ట్కని. అండ్ అక్కడ మీరు రథాన్ని చూసారు కదా, రెడీ చేస్తున్నారనమాట పువ్వులతో అలంకరించి అలాగా. సో అత్తయ్య నేనైతే అలా వెళ్ళామన్నమాట. అండ్ నేను అక్కడ అత్తయ్యకి మా కాలేజ్ అదే అని చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళొచ్చు పదా అని చెప్తుంటే అత్తయ్య వద్దు, టైం అయిపోయింది ఇప్పుడుగా అంటుంది. సో మా కాలేజ్ అనమాట అది. అండ్ దెన్ అయిపోయిన తర్వాత మేము ఒకటి అనుకుని వస్తే అందరికీ తెలిసిందే, డీమార్ట్కి వచ్చామంటే మొత్తం నిండాలి ఇంకా. సో ఏంటంటే మేము అక్కడ క్యారీ బ్యాగ్స్ కూడా ఏం తెచ్చుకోలేదు ఇంటి దగ్గర నుంచి. ఒక 5 క్యారీ బ్యాగులు మళ్ళీ మేము కొని పట్టుకెళ్ళామన్నమాట దాంట్లో. అండ్ మళ్ళీ వచ్చేటప్పుడు అనమాట అది ఫుల్గా, ఇందాకైతే ఆఫ్ రెడీ అయింది, ఇప్పుడైతే ఫుల్గా అయిపోయింది. అండ్ దెన్ ఏంటంటే శివరాత్రి మాకు రథోత్సవం రోజుని చుట్టాలు అయితే బోల్డ్ మంది వస్తారనమాట మా ఇంటికి. అండ్ అందరూ కూడా అరటిపళ్ళు వెళ్ళి బాగా ఇస్తారు మా వాళ్ళందరూ కూడా. అండ్ చుట్టాలు అందరూ వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత ఇంకా అత్తయ్య వదిన అందరూ వచ్చారు. సో మీకైతే అంటే ఒక ట్రిప్ అలా వేయాలని చెప్పేసి అంటే కుంభం వేస్తారనమాట రథం లాగే ముందు. సో చీఫ్ గెస్ట్లు ఎవరున్నారో వాళ్ళు వచ్చి కుంభం వేసి లాగుతారనమాట. అండ్ దెన్ అలా నుంచున్నాం మేము, ఎవరొకరు అలా వస్తూ ఉంటారు కదా. ఇంకా మొదలైందంటే సంబరం. ఇంక చూసారు ఆ జనాన్ని, అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తారనమాట జనం అసలు. మాకైతే ఇది అండ్ కార్తీక మాసం అయితే బాగా జరుగుద్ది. ఇక్కడ మేమైతే ఆడుకుంటున్నాం అనమాట అతనితో, ఆంజనేయ స్వామితో. అండ్ దెన్ దీంతోపాటు నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూ వీడియో ఏముంటుందంటే మీకు నైట్ జరగబోయే మందు కాల్పు అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ చూడండి ఎలా ఆట పట్టిస్తున్నాడు అతను. హాయ్ చెప్పండి, హాయ్ అలా కొద్దా. అండ్ అన్ని కోల సంబరాలు అన్నీ కూడా ఉంటాయి. ఈ ఇయర్ ఏంటంటే వెరైటీగా పాముది ఉందన్నమాట. సో ఏంటంటే మా దగ్గరకు వచ్చేటప్పటికి పామును లోపల పెట్టేశారు. నాగిని డ్యాన్స్ ఏదో చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు పాము నిజంగా, కాకపోతే వాళ్ళు లోపల పెట్టేశారనమాట. అండ్ అలా గుడికి వెళ్ళి తీర్థానికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రథోత్సవాన్ని చూసి వెళ్తారు ఖచ్చితంగా. అండ్ ఇది వీరభద్ర సంబరం అనమాట.
సో వీడియోస్ కూడా ఎందుకు లేట్ అవుతున్నాయంటే నాకైతే ఎగ్జామ్స్ అండి. సో ఈ 10 డేస్ అయింది, ఒక 15 డేస్ అయింది ఎగ్జామ్స్ అవి. సో అసలు ఖాళీ లేదు, ప్రిపరేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఖాళీ లేదు పెట్టడానికి. ఇంట్లో కూడా కొన్ని పూజలు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా పూజలు ఉన్నాయి. సో అందుకని ఇంకా అవ్వలేదు. సో ఇప్పటి నుంచి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను నేనైతే. అండ్ ఫుల్ క్రౌడ్గా అయితే ఉందన్నమాట, చాలా క్రౌడ్గా ఉంది ఫుల్. ఇంకా ఇది ఈవినింగే, సో ఇంక నైట్ అయిందంటే అసలు ఖాళీ, అసలు కాలు అడుగు పెట్టడానికి కూడా ఉండదు. వాళ్ళని కూడా సరిగ్గా డ్యాన్స్ కూడా వేయనివ్వరు, ఏం చేయనివ్వరు. అండ్ ఏంటంటే మా అరటిపొలిగల్లో అవన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తాము. అండ్ మా కన్నయ్య వాడిది కూడా ఒక గెల ఉందనమాట, వాడితో కూడా పూజ చేయించి తీసుకెళ్ళిపోతున్నాము. ఇవి అయితే కేరళ డప్పులు అనమాట. అండ్ ఇవి శివరాత్రికి ఉంటాయి. అండ్ నెక్స్ట్ కార్తీక మాసంలో కూడా వీళ్ళే చేస్తారు, వీళ్ళే వచ్చి చాలా బాగా చేస్తారు. అండ్ ఎక్కువ అయితే కార్తీక మాసంలో అయితే చాలా బాగా చేస్తారు అసలు వీళ్ళు. ఆంజనేయ స్వామి అన్నమాట. ఆంజనేయుడని వాడు. సో వీళ్ళే అనమాట, నాగిని అంటే పాము తెచ్చింది అన్నాం కదా, వాళ్ళే అనమాట తీసుకొచ్చింది. సో అంటే అది కూడా కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు అనమాట, లోపల పెట్టేశారు. అండ్ రథం వచ్చే టైం అయిందనమాట. సో అందరూ అరటిపొలిగెళ్ళి అందరూ ఎక్కువ రథోత్సవానికి అందరూ కూడా ఇస్తారనమాట మ్యాక్సిమం. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా చంటి పిల్లలు, వాళ్ళని పైన స్వామివారి దగ్గర పడుకోబెడతారనమాట. అండ్ మా వాడిని కూడా పడుకోబెట్టారు, నేను షూట్ చేయలేకపోయాను అంతే. సో ఇదనమాట రథోత్సవం వీడియో, శివరాత్రి అండ్ రథోత్సవం వీడియో. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, like and share, comment. Thanks for watching my videos.